అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిస్టర్ విజయ్ పార్ట్ 1. ఇక కథలోకి వెళితే ఒక పెద్ద కళ్యాణ మండపం. మండపం మొత్తం పూలతో తలతలలాడుతూ ఉంది. మండపం బయట అలాంటి వెలుగులతో నిండిన ఒక బోర్డు మీద ఐశ్వర్య వెడ్స్ విజయ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. ఆ రోజు అక్కడ ఒక పెద్దింటి పెళ్లి జరగబోతుంది. ఇండియాలోనే టాప్ బిజినెస్ మ్యాన్లో ఒకటైన విజయ్కి ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి ఐశ్వర్యతో పెళ్లి జరగబోతుంది. ఆ మండపం నిండా పెళ్లికి వచ్చిన గెస్టులు పని లేకపోయినా పని ఉన్నట్టు తిరిగే బంధువులతో కలకలలాడుతూ ఉంది. మండపంలో పీటల మీద పెళ్లికూతురు కూర్చొని ఉంది. సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గకు చుక్కతో విశాలమైన నుదుటిన కళ్యాణ తిలకం, దాని మీదుగా బాసింకంతో కొటేరు కళ్ళకి కారు మబ్బులను సూచించే నల్లని కాటుకతో, అరచేతులకి ఎంతో ఎర్రగా చూడగానే ముద్దొచ్చే అంతగా కొట్టొచ్చినట్టుగా ఉండే గోరింటాకుతో, చేతుల నిండా ఏదైనా గాజులతో, తెలుపు మెరుపు కలగలిగిన పట్టుచీరతో, మెడలో సన్నని గొలుసుతో, కాలువలాంటి నడుముకి సన్నని వడ్డాణంతో ఎంతో అందంగా ముస్తాబై ఉంది పెళ్లికూతురు ఐశ్వర్య. తన పక్కనే నిల్చున్న తన తండ్రి రాఘవరామయ్య ఐశ్వర్యని అలా చూసి ఎంతో మురిసిపోతున్నాడు. తన బంగారు తల్లి ఈరోజు పెళ్లి చేసుకోబోతుంది అని ఆయనకి చాలా సంతోషంగా ఉంది. ఇంతలో ఎవరో పిలవడంతో ఆ పనులు చూసుకోవడానికి అని అటువైపు వెళ్ళిపోయారు ఆయన. ఐశ్వర్య ఎన్నో కలలతో, కొత్త ఆశలతో తన రాబోయే జీవితాన్ని, తన భవిష్యత్తును ఊహించుకుంటూ ఉంది. అప్పుడే తనకు విజయ్ కళ్ళ ముందు మెదలగానే సిగ్గుపడుతూ ఉంది. చుట్టాలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. పెళ్లికి ఇంకా 5 నిమిషాలు మిగిలింది. పంతులుగారు, పెళ్లికొడుకుని తీసుకురండి అనగానే కొంతమంది అబ్బాయి తరపు వాళ్ళు పెళ్లికొడుకుని తీసుకురావడానికి పెళ్లికొడుకు రూమ్ వైపు వెళ్లారు. అప్పుడే ఉన్నట్టుండి ఒక శబ్దం ఆ మండపంలోని వాతావరణాన్ని చెల్లాచెదలు చేసేసింది. అప్పటిదాకా ఉన్న కలోహలం నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక్క మాట అప్పటిదాకా పెళ్లికూతురు ఐశ్వర్య మొహంలో ఉన్న ఆనందాన్ని తుడిచేసింది. అంతలా అందరినీ కలవరపరిచిన ఆ శబ్దం ఏంటంటే, పెళ్లికి వచ్చిన ఒక బంధువు పెళ్లికొడుకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెళ్లి వదిలేసి వెళ్ళిపోయాడట అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఆ శబ్దం మండపం అంతా వినపడింది. ఆ మాట వినగానే ఐశ్వర్య పీటల మీద నుంచి లేచి నిలబడింది. తన కళ్ళ ముందు నిన్నటిదాకా విజయ్ అన్న మాటలే కనిపిస్తున్నాయి తనకి. అసలు ఇలా ఎందుకు జరిగిందో తనకి అస్సలు అర్థమవ్వట్లేదు. కానీ ఆ మాట విన్న పెళ్లికూతురి తండ్రి రాఘవరామయ్య మాత్రం ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. తనకి సరిగ్గా 3 నెలల క్రితం తన కూతురు తనతో అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. 3 నెలల క్రితం అంటే పెళ్లి చూపులు అరేంజ్ చేసిన రోజుకి ఒక రోజు ముందు రోజు. ఐశ్వర్య, నాన్న, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలి అని లేదు నాన్న, ప్లీజ్, నేను ఇంకా జాబ్ చేయాలి, నీ పేరు మీద ఒక ఇల్లు కొనాలి, చాలా చాలా చేయాలి నాన్న. రాఘవరామయ్య, అలా కాదు నాన్న, వాళ్ళని ముందే అడిగాను, నువ్వు పని చేయడం వాళ్ళకి ఇష్టమే అంట. సో దాని గురించి నువ్వు ఏమీ వరి అవ్వకు రా, ప్లీజ్. మంచి సంబంధం నాన్న, మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంబంధం రాదు, ప్లీజ్ ఒప్పుకో, మా బుజ్జి కదూ. ఐశ్వర్య, కానీ నాకు అప్పుడే నిన్ను మమ్మీని వదిలి వెళ్ళాలని లేదు నాన్న, నీతో కొన్ని రోజులు ఉండాలని ఉంది. అందులోనూ పెళ్లి తర్వాత నేను అనుకున్నవన్నీ చేయలేను నాన్న, ప్లీజ్ ప్లీజ్ నా మాట వినవు అని అడుగుతుంది. రాఘవరామయ్య, లేదు నాన్న, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో అక్కడ కూడా అలానే ఉంటావురా, వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు, నా కోసం రా, ప్లీజ్ ఒప్పుకోవా. వాళ్ళ నాన్న అంతగా బ్రతిమాలేసరికి కూడా ఇక తప్పక ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది. మళ్ళీ ఇవన్నీ గుర్తుకు వచ్చి, రాఘవరామయ్య, ఆ రోజు నువ్వు వద్దు అంటున్నా కూడా బలవంతంగా నిన్ను ఒప్పించినందుకు నా మీద నాకే కోపంగా ఉంది. ఇప్పుడు నీ పెళ్లి ఇలా పీటల మీద ఆగిపోయింది, ఇంకా నీ ముందుకు ఏ మొహం పెట్టుకొని రావాలిరా అని తనలో తనే అనుకుంటున్నాడు. అప్పుడే ఐశ్వర్య తమ్ముడికి ఒక వీడియో కాల్ వస్తుంది. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉండడంతో ఆ ఫోన్ రింగ్ టోన్ అక్కడంతా మారుమోగిపోతుంది. చూస్తే ఆ ఫోన్ పెళ్లికొడుకు నుండి. ఐశ్వర్య వాళ్ళ తమ్ముడు. ఆ ఫోన్ వెంటనే లిఫ్ట్ చేసి, ఐశ్వర్య తమ్ముడు విశ్వ. హలో బావగారు, ఎక్కడున్నారు? మీరు ఎందుకు పెళ్లికి రాలేదు? మేమంతా ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాం. విజయ్ నుండి వీడియో కాల్ అనగానే అక్కడున్న అందరికీ చిన్న ఆశ కలిగింది, ఈ పెళ్లి జరుగుతుందేమో అని. కానీ
పెళ్లి కొడుకు వీళ్ళ ఆశల్ని తారుమారు చేస్తూ అరే బామర్ది అని కొంచెం రెక్లెస్గా అని ఓ నిన్ను ఇప్పుడు అలా పిలవకూడదు కదూ, ఎలా ఉన్నావు మై ఎక్స్ బామర్ది, ఏంటి పెళ్ళికి రాలేదు అని నా మీద కోపంగా, ఎక్కడ మీ అక్క అన్యాయం అయిపోద్ది అని బాధగా ఉందా, ఉండాలిరా ఆ రెండు మీకు ఉండాలి, ఎందుకంటే అదే నిజం కాబట్టి ఈ పెళ్ళి క్యాన్సిల్ అని గట్టిగా అరుస్తాడు. ఆ క్యాన్సిల్ అన్న మాట హాల్ అంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. పెళ్లి కూతురు ఐశ్వర్య మాత్రం తన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా కళ్ళల్లో నీళ్లు నింపుకొని ఆ ఫోన్ని చూస్తూ ఉంటుంది దూరం నుంచి. మళ్ళీ విజయ్ మాట్లాడుతూ, చూడు బామర్ది, నాకు మీ అక్క అంటే ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు. సో మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్ అంతా ఈ విషయం మీ బుర్రలో ఎక్కించుకొని ఎలాంటి గొడవ చేయకుండా మీ ఇళ్లకు వెళ్ళిపోయి ముసుగు వేసుకొని పడుకోండి. లేదు గొడవకి వస్తాను అంటారా, నా గురించి నేను మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా అని నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు. తను ఫోన్ కట్ చేయగానే విజయ్ తన పక్కన మంచం మీద ఉన్న ఒకరిని చూస్తూ, విజయ్ నిన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వాళ్ళకి మంచి లెసన్ చెప్పానురా అని అంటాడు. అక్కడ పెళ్లి మండపంలో ఉన్న బంధువులు అంతా ఎలాగో ఇక్కడ పెళ్లి జరగదు అని తెలిసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది ఐశ్వర్య, తన తమ్ముడు విశ్వ, తల్లి తండ్రి మాత్రమే. అప్పటిదాకా అక్కడే నిల్చొని వింటున్న పెళ్లి కూతురు ఐశ్వర్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏడుస్తూ ఏడుస్తూ అలానే కళ్ళు తిరిగి పడిపోయింది. అసలు విజయ్ పెళ్లి ఫిక్స్ చేసుకొని కావాలని ఎందుకు పెళ్లిని క్యాన్సిల్ చేశాడు? విజయ్కి పెళ్లి కూతురు ఐశ్వర్య తండ్రికి ఉన్న వారి ఏంటి? అసలు ఇప్పుడు ఐశ్వర్య పరిస్థితి ఏంటి? మళ్ళీ విజయ్నే పెళ్లి చేసుకుంటుందా? విజయ్ మనసు మార్చుకొని మళ్ళీ ఐశ్వర్యని కలుస్తాడా? చూద్దాం ఏం జరుగుతుందో. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.